मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज में आप सभी का खैर मकदम है। जिला पुलिस ने बाइक चोरी की एक बड़ी वारदात को बेनकाब करते हुए 2 बैन रियासती चोरों को गिरफ्तार कर लिया। पुलिस ने मुलजिमान के कब्जे से 11 चोरी शुदा मोटरसाइकिलें बरामद की, जिनकी मजमूई मालियत 4,70,000 रुपये बताई जा रही है। यह कार्रवाई एडिशनल कमिश्नर ऑफ पुलिस एल राजा वेंकट रेड्डी की हिदायत पर अंजाम दी गई, जिसमें इंस्पेक्टर पुलिस और एसआई नवीपेट पुलिस स्टेशन की टीम ने भरपूर हिस्सा लिया। गिरफ्तार शुदगान की शनाख्त मोहम्मद सिराज 23 साल, मोहम्मद सोहेल 22 साल के तौर पर हुई, जो मुख्तलिफ इलाकों में घूमकर बाइकों की चोरी करते और उन्हें फरोख्त कर देते थे। तहकीकात में यह भी इंकशाफ हुआ कि ये गिरोह मोटरसाइकिलों के इंजन और चेस नंबर तब्दील करके उन्हें ब्लैक मार्केट में बेच रहा थे। पुलिस ने उनके खिलाफ मुकदमा दर्ज कर लिया और मजीद तहकीकात जारी है। आवाम से अपील की जाती है कि वो अपनी गाड़ियों की हिफाजत के लिए ज़रूरी एहतियाती तदाबीर अख्तियार करें और किसी भी मशकूक सरगर्मी की इत्तला फौरी तौर पर पुलिस को दें। దూరంలో ఎస్ఐ నవీపేట్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మయ్య సమక్షంలో వారి టీం అంతా కూడా ఈరోజు రేంజల్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక తగిన సమాచారం ప్రకారం 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అంతర్రాష్ట్ర బైక్ దొంగతనం నేరస్తులు. దాంట్లో తైసిన్ ఖాన్ ఎలియాస్ అర్ఫాన్, ఇతను లేబర్, నిజాం కాలనీలో ఉంటాడు. అలానే సయ్యద్ సోహెల్, ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి, నాందేడ్ చెందిన వ్యక్తి. వీరిద్దరు కలిసి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ 3 టౌను, తర్వాత నవీపేట్, బోధన్ టౌను, రేంజల్ అండ్ మహారాష్ట్రలో వివిధ నేరాలు పాల్పడ్డారు. టోటల్గా వీరి దగ్గర నుంచి 11 బైక్లను రికవరీ చేయడం జరిగింది. ఆల్ వర్త్ రూపీస్ 4,70,000 రూపాయలు. వీరందరికీ కూడా వీరు ఇద్దరికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు కూడా ఇదే విధమైన నేరాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చారు. లాస్ట్ 1 వీక్ నుంచి సిఏ నార్త్ రూరల్ ఆధ్వర్యంలోని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని టీము చాలా కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేశారు. చిన్న క్లూ ఆధారంగా వీళ్ళు మహారాష్ట్ర వెళ్ళి, నాందేడ్ వెళ్ళి అక్కడి నుంచి కొన్ని క్లూస్ తీసుకొని ఈ రెగ్యులర్గా నవీపేట్లో ఈ మార్కెట్ ఏరియాలో దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో దాని ప్రకారంగా క్లూస్ సంపాదించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొత్త సమాచారం ఉంది, దాని మీద కూడా వీళ్ళ టీమ్ కంటిన్యూగా వర్కౌట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రేపు రిమైండ్కి తరలించడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మీద కూడా ఆల్రెడీ పాత నేరస్తులు, వీళ్ళు డిఫరెంట్ అఫెన్సెస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన పీడీ యాక్ట్ గురించి కూడా మేము పెట్టడానికి ఆలోచిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు పాటిస్తున్నారు? సర్కిల్ ఐడి టీమ్ బాగా గంగాధర్ రాజ్